సార్ జనసేన పార్టీకి సంబంధించి కీలకంగా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. పెద్ద ఎత్తున ఎవరు కూడా జనసేన పార్టీలో అంత ఎత్తున జాయిన్ అయితే అవ్వలేదు. మళ్ళీ ఎందుకు కామ్ అయ్యారు? కామ్ అవటం అంటే సహజంగా కొన్ని డిస్టర్బెన్స్, అంతేగాని నాకు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో గౌరవం. ఆయన కోసమే నేను జనసేన పార్టీలో చేరాను. ఏ పార్టీలో కూడా కాదు. నాది జనసేన పార్టీ, నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనే ఆలోచనతో. అంతకుముందు ఇక్కడ చీరాల్లో వాళ్ళ నాన్నగారు వెంకటరావు గారు పోలీస్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు కూడా మా నాన్నగారితో ఎంతో అన్యోన్యంగా ఉండేటువంటి ఇది అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పడం జరిగింది కూడా గతంలో ఇక్కడ దీనిలో ఆయనతోటి డైరెక్ట్గా ఇది లేకపోయినా, ఎందుకంటే సినిమాల్లోకి పోయారు కాబట్టి దూరం అయినందువల్ల అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆయన చాలా ఆనందించారు. అట్లానే నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని గౌరవించే, అభిమానించే వ్యక్తిలో మొట్టమొదట వ్యక్తిగా ఉండాలనే నా ఆలోచన. ఈ మధ్యలో చీరాల సమన్వయకర్తగా రిజైన్ చేసిన మాట వస్తున్నాయి. తర్వాత కూడా దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని విరమించుకుందామని కొంతమంది నాయకులను అడగటం జరిగింది. వాళ్ళు వద్దు అట్లా ఉండమని చెప్పినందువల్ల ఆగటం జరిగిందే కానీ నేనైతే ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ ఇచ్చేశారు? ఇచ్చాను. ఖచ్చితంగా మళ్ళీ జాయిన్ అవుతాను. మా వాళ్ళంతా కూడా తప్పుగా భావిస్తున్నారు. నేను చేసిన తప్పుని వాళ్ళు తప్పుగా భావించే పరిధిలో నేను మళ్ళీ సరి చేసుకోవాలంటం జరిగింది. ఈ కార్యక్రమం చీరాల్లో నియోజకవర్గంలో ఈ ఏటపాలెం హైవే పక్కన చేశామంటే కేవలం అధిష్టానం యొక్క ఆలోచన మేరకే చేయడం జరిగింది. దీనిలో మా ఎమ్మెల్సీ గారు హరిప్రసాద్ గారిని ముందు ఒక ఆఫీస్ చూద్దాం అనుకుని సలహా తీసుకోవడం జరిగింది. ఆఫీస్ అంటే చిన్నది బాగుండదులని శంకుస్థాపన చేసి పెద్దది కడదామని చెప్పడం జరిగింది. ఆయన ఖచ్చితంగా ఇది చేయండి, అవసరమైతే అవకాశం ఉంటే నేను కూడా వస్తానన్న తర్వాతే ఈ ప్రోగ్రాము వారి అనుమతితోటే పెట్టడం జరిగిందే కానీ ఎవరు సొంతంగా నిర్ణయాలతోటి మటుకి కాదు ఇది. ఈరోజు చీరాల నియోజకవర్గంలో మీరైతే శంకుస్థాపన చేయడం జరిగింది కదా. మొత్తం ఎన్ని ఎకరాల్లో చేశారు? ఇదే మొత్తం 10 ఎకరాలు. ఇది నేషనల్ హైవే పక్కన. మొత్తం పార్టీ ఆఫీస్కే కేటాయిస్తున్నారా? అంటే దీనిలో 1 ఎకరం కేటాయించేసి మాకు చీరాల్లో కానీ లేకపోతే బాపట్ల జిల్లాలో ప్రోగ్రాం జరిగితే ఖచ్చితంగా ఈ చీరాల పరిధిలో పవన్ కళ్యాణ్ గారి మీటింగు పెట్టే విధంగా ఉండాలనే ఆలోచనతో ఇది మొత్తం కూడా ఖాళీగా ఉంచేసి ఈ ఆఫీస్ను 1 ఎకరంలో కట్టేయడం జరుగుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలో, ఎందుకంటే పార్టీలో ఏదో చేస్తున్నాం లేకపోతే ఏదో కాదు, పార్టీ మంది, మనం పార్టీకి అన్ని విధాలు కూడా కోఆపరేషన్ చేయాలంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ఒక హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో మంచి మన కార్యాలయాలు ఉండాలి, ఆఫీసులు ఉండాలి. జనాన్ని సమీకరించి జనాన్ని అన్ని పార్టీలో ఉండాలని కూడా మనం మన పార్టీలోకి, జనసేన పార్టీలోకి తీసుకునే విధంగా చేయాలని ఆలోచన. అలానే నేను రిజైన్ చేసిన విషయం ఇందాక మీడియా పరంగా అదేదన్నా ఉంటే మా పవన్ కళ్యాణ్ గారికి నా తప్పుని, చిన్న తప్పు జరిగింది, అది నేను చేసింది పొరపాటును, తర్వాత జరిగింది వద్దన్నా అది అంతా కూడా రాణింపుకు రాదు కాబట్టి నన్ను మళ్ళీ కూడా ఆయన మనసులో ఏం పెట్టుకోకుండా ఉండాలి. అదేవిధంగా నేను ఏ ఆలోచనతో ఏ రకంగా అయితే ఒక పెద్ద గొప్ప జన సమీకరణ లేకపోతే ఒక 2000 కార్లతో అయితే చేరానో అదే మనసుతోటి నేను ఎప్పుడు కూడా ఉన్నాను కూడా. ఈ చిన్న డిస్టర్బెన్స్ల వల్ల కొద్దిగా ఇదైనా కూడా నేను రాబోయే రోజుల్లో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పెద్ద మన భారతదేశంలోనే ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే మన భారత ప్రధాని ఎవరినన్నా మెచ్చుకుంటాడంటే భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారిని తప్పితే ఇంకోళ్ళని కాదు. అలానే ఆయన సారథ్యంలో ఈ మన అధినేతని ఒక గొప్ప భారతదేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా చేయాలన్న ఆలోచన ఉంది. ఖచ్చితంగా జరుగుద్ది. ఇక్కడ కూటమిలో ఈ రాక్షస పాలన అనేది 175 రావాలనే కాన్సెప్ట్ని తల్లకిందులు చేసి ఆఖరికి 11 సీట్లు రావడానికి కారణమైనటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే అది రియల్గా మన ఇండియా వైడ్గా కూడా అది ఒక సెన్సేషన్. అలాంటి నాయకుడి కింద నాబొట్టాడు ముందుకు తీసుకెళ్తాను. చీరాల్లో కూడా రాబోయే రోజుల్లో ఒక గొప్పగా ఏ పార్టీకి కూడా తగ్గకుండా అన్ని పార్టీల కంటే జనసేన పార్టీ ఇక్కడ బాగా వర్క్ చేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చీరాల్లో ఇక్కడ మాబొట్టాళ్ళ అండర్లో మంచి మా నాయకులంతా కూడా దీన్ని కాసుకొని ఉన్న నాయకులు మన శివరాంప్రసాద్ గారు, మార్కండేయులు గారు, మన అనుకొండ కిషోర్ గారు, మావిడాల చీను, ఈ లక్కాకులు, ఈ మధ్యలో మన లక్ష్మి గారిని, వీళ్ళందరినీ కూడా ఇది చేసుకోవడం జరిగింది. వీళ్ళుగా కాకుండా ఇంకా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొన్ని నియోజకవర్గంలో గ్యాప్ తీసుకున్నారు కాబట్టి జరిగింది. అవన్నీ కూడా లేకుండా అందరినీ కలుపుకొని జాగ్రత్తగా పార్టీ ఉన్నతమైన భావాలతోటి ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం కూడా జరిగింది. దీన్ని ఖచ్చితంగా 1 నెల లోపలే మళ్ళీ
ప్రారంభోత్సవం చేసేదానికి కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది కరెక్ట్గా నెలలో మళ్ళీ కూడా ఓపెనింగ్ పెట్టే పరిస్థితి. అదే పరిస్థితి ఈరోజు వచ్చిన జనమే కాదు, యావత్తు స్టేట్ లెవెల్లో కూడా అందరు నాయకులను పిలిచి అందరూ మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్ గారు ఉన్నారు. అంటే మా అధినేతని మా గృహప్రవేశానికి అడగడం జరిగింది. కొంత దానికంటే ముందు ఈ పార్టీ ముఖ్యం కాబట్టి ఈ పార్టీ కార్యాలయం ఆఫీస్ అనేది మొట్టమొదటిగా ఒక నెలలో పూర్తి చేసేసి గృహప్రవేశానికి నేను ఆయన పర్సనల్గా కలిసి ఆహ్వానించి ఖచ్చితంగా మన చీరాల ఆయన వచ్చే విధంగా నేను ఖచ్చితంగా మాట తీసుకున్నాను. మాట ఇచ్చారు, వస్తారని కూడా నాకు నమ్మకం. అంటే నేను తప్పకుండా ఈ రోజు నుంచి మాకు బాపట్ల పార్లమెంటు ఇన్ఛార్జిగా మనకి ఇక్కడ మార్కండేయులు గారు మాకు అన్నలాంటి వ్యక్తి, ఇప్పుడు ఆయన నియమించడం జరిగింది. ఆయన అండర్లో మా 7 నియోజకవర్గాల నుంచి కూడా రేపు పిఠాపురం 14వ తేదీన భారీగా ఇక్కడి నుంచి జన సమీకరణ చేసుకొని మీరు ఎలా అయితే జాయిన్ అయ్యారో రేపు అలాగే చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి జనాలని తీసుకెళ్తారా? ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. అన్న ఏందన్నా నువ్వు స్తబ్దతగా ఉంటావు, నువ్వు ముందుకు రావాలి, నీ బోటాళ్ళు. ఒక చిన్న విషయం మాట అడ్డు వస్తున్నా. ఈ రోజున ఇక్కడ ఒక శంకుస్థాపన జరుగుతుందంటే కనీసం ఒక 1000 మంది దాకా ఇక్కడికి వచ్చి హాజరయ్యారు. ఆ 1000 మంది దాకా వచ్చిన వాళ్ళలో గుంటూరు జిల్లా నుంచి వచ్చారు, ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు, కృష్ణా జిల్లా నుంచి కూడా వచ్చారు ఇందాక నాకు కలిసి వెళ్ళాక. కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నా. ఇందాక ప్రెస్ మీట్లో చెప్పుకున్నాము. మా అరుణ్ గారు ఉన్నారు, కిషోర్ గారు, మా భాస్కర్ గారు వీళ్ళంతా ఉన్నారు. మేము సోములు సోదరుడు కూడా నేను చెప్తున్నా, మేము బతుకున్నంత వరకు కూడా మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారితో ఉంటాం. ఆయన తరఫున కూడా నేనే ఈరోజు చెప్తున్నాను. ప్రత్యేకంగా పదే ఆయన రిజైన్ చేసిన విషయాన్ని ప్రస్తావించాల్సిన పూర్తిగా దాన్ని తొలగించేసుకొని మనం ఈ రోజున ఒక కుటుంబంలో ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది. అతడు కొడుకు అలుగుతాడు, తండ్రి సమాధానిస్తాడు. కాబట్టి దీన్ని మనం పరిగణలో తీసుకోవాలి. నేను ఇంకొక విషయం చెప్తున్నా. భీష్ముడు అంటాడు బాపట్ల జిల్లాకి, భీష్ముడు తనకై తను అస్త్ర సన్యాసం చేయాల్సి. అదే నేను చెప్తాను. భీష్ముడు అంటాడు, భీష్ముడే చేయాలి కానీ అస్త్ర సన్యాసం చేస్తే కానీ ఎవరైనా అర్జునుడు కానీ శ్రీకృష్ణుడితో సహా ఎవరేం చేయలేరు. సో జై జనసేన.